జిల్లాలో బాల్య వివాహాలను నిర్మూలించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా వెల్లడించారు. ప్రకాశం భవనంలోని కలెక్టరేట్లో బంగారు బాల్యం డిస్ట్రిక్ట్ రిసోర్స్ సెంటర్ను ప్రారంభించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. జిల్లాలో బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో వాటిని పూర్తిగా నిర్మూలించడం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. బాలలందరూ చదువుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలి, వారి బాల్యం బంగారంగా ఉండాలన్న ఉద్దేశంతో బంగారు బాల్యం కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిక్ట్ రిసోర్స్ సెంటర్ ద్వారా బాలలకు సంబంధించిన అన్ని కార్యక్రమాలను ఇక్కడ నుండి పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. బాలలకు సంబంధించిన న్యూట్రిషన్, బాల్య వివాహాలు ఇలా అన్ని అంశాల గురించి కూడా డిస్ట్రిక్ట్ రిసోర్స్ సెంటర్ పరిశీలిస్తూ ఉంటుందన్నారు. ముఖ్యంగా బాల్య వివాహాల నిర్మూలనకు ప్రజలకు అవగాహన కల్పించేలా కార్యాచరణ ప్రణాళికలు రూపొందించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ వివరించారు. ఈరోజు మనము ప్రకాశం డిస్ట్రిక్ట్ కలెక్టరేట్లోనే బంగారు బాల్యం డిస్ట్రిక్ట్ రిసోర్స్ సెంటర్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రిసోర్స్ సెంటర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ బంగారు బాల్యం పిల్లలకు సంబంధించిన అన్ని స్కీమ్స్ అన్ని వారికి ఫాలో అప్ దాన్ని ప్రత్యేకంగా చేయడానికి ఒక నోడల్ ఆఫీసర్ని పెట్టి ఇక్కడ వారికి స్టాఫ్స్ని పెట్టి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మనకు సపోర్టింగ్ పార్ట్నర్గా బీబీఏ అండ్ సాట్స్ ఎన్జిఓస్ ఉన్నారు. అదేవిధంగా ఇది మనకు నీతి ఆయోగ్ నుంచి ఒక పర్సన్ని ప్రత్యేకంగా మన డిస్ట్రిక్ట్ వారితో టైప్ పెట్టి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో దీంట్లో కంటిన్యూస్గా పిల్లలకు సంబంధించిన వారు న్యూట్రిషన్ కానీ, చైల్డ్ మ్యారేజ్ కానీ, అదర్ ఇష్యూసెస్ రిలేటెడ్ టు చిల్డ్రన్ అన్ని అంశాలపై కూడా మన జిల్లాలో ఒక కాంప్రహెన్సివ్గా మనము వివిధ యాక్టివిటీస్ చేసి ఫాలో అప్ చేస్తున్నాము. దానికి ఇంకా మంచిగా చేయడానికి ఈ డిస్ట్రిక్ట్ రిసోర్స్ సెంటర్ అనేది మనకు ఉపయోగపడుతుంది. ఇక్కడ కలెక్టరేట్కి ఎవరు వచ్చినా కూడా వారి పిల్లలకు సంబంధించిన ముఖ్యంగా చైల్డ్ మ్యారేజెస్ని మన డిస్ట్రిక్ట్లో అరికట్టడానికి అన్ని రకాల ఒక అవగాహన కల్పించి దానికి యాక్షన్ తీసుకుంటాము. ఆ దశలో ఈరోజు దీని